హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు జాన్ 14th సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తగ్గట్టు ఈరోజు సినిమా అయితే రిలీజ్ అయింది. జస్ట్ ఇప్పుడే నేనైతే చూసి వస్తున్నాను. సినిమా ఒక్క ముక్కలో చెప్పాలంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అయితే నింపేయడం జరిగింది అనిల్ రావిపూడి. మీరు కామెడీ పరంగా ఎంత ఎక్స్పెక్టేషన్ అయినా పెట్టుకొని వెళ్ళండి, దానికి మించి అన్నట్టుగా ఈ కామెడీ అయితే ఉండడం జరిగింది. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకొని అయితే వస్తారు. మీరు సినిమా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేటప్పుడు అయితే చిరునవ్వుతో అయితే బయటకు రావడం అయితే జరుగుతుంది 100% పక్క. ఈ సంక్రాంతికి వచ్చిన 3 సినిమాలలో అటు గేమ్ చేంజర్ కావచ్చు, ఇటు డాకు మహారాజ్ కావచ్చు, ఎంతో కొంత డిసప్పాయింట్ చేసినప్పటికీ ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా 100% సాటిస్ఫై అయితే చేస్తుంది. అటు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్క ఆడియన్స్ని అయితే ఈ సినిమా మెప్పిస్తుందని చెప్పుకోవచ్చు. కొన్ని పర్టికులర్ సినిమాలకి పర్టికులర్ ఆడియన్స్ బేస్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ ఈ సినిమాకి అన్ని రకాల ఆడియన్స్ అయితే ఈ మూవీని అయితే ఖచ్చితంగా ఆదరిస్తారు. మోస్ట్లీ అనిల్ రావిపూడి ఇలాంటి మూవీస్ చేస్తాడు. మనకి ఇంతకుముందు చూసుకున్నాం. ఈ మూవీ సంగతికి వస్తే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. సినిమా స్టోరీ గురించి కూడా పెద్ద మాట్లాడుకునేది ఏం లేదు. ఓన్లీ కామెడీ 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 అంతే. చిన్న సెంటిమెంట్ క్లైమాక్స్ లో యాడ్ చేసినప్పటికీ అది జస్ట్ ఏదో ఒకటి సెంటిమెంటల్ గా పెట్టాలి. ఓన్లీ కామెడీ బేస్ మీద వెళ్లకుండా ఉండాలి కాబట్టి అదైతే యాడ్ చేయడం జరిగింది. కానీ కూడా దానికి కూడా ఎక్కువ టైం అయితే తీసుకోలేదు, బోర్ కొట్టించకుండా జస్ట్ అలా టచ్ చేసి క్లైమాక్స్ లో ఒక మంచి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంతకుముందే స్టోరీని అయితే రివీల్ చేశారు. ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి వైఫ్ కి మధ్య ఒక మగాడు ఎలా నలిగిపోతాడో ఈ సినిమా అయితే ఫుల్ అండ్ ఫుల్ కామెడీతో అయితే మనకైతే చూపించడం జరిగింది. పెళ్ళైన తర్వాత తన భర్తకి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది గతంలో అని తెలిస్తే ఆ భార్య వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి అటు ఇద్దరి మధ్య అయితే చాలా నలిగిపోవడం జరుగుతుంది. అది ఎమోషనల్ గా కాకుండా చాలా కామెడీ వేలో ట్రాక్ అయితే నడిపించాడు ఫుల్ గా అనిల్ రావిపూడి. ఇంకా వెంకటేష్ గురించి చెప్పేదే ఉంది, మనం ఆల్రెడీ ప్రివ్యూలో మాట్లాడుకున్నాం ఈ సినిమా గురించి కూడా. వెంకటేష్ కామెడీ పట్టుకుంటే మాత్రం తనని కొట్టేవాడు అయితే లేడు. ఎందుకంటే ఇప్పుడు హీరోలు కామెడీ చేస్తున్నారు కానీ ఒకప్పుడే వెంకటేష్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తోటి చాలా సినిమాలు చేశాడు. సో తన మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి కామెడీ. వేరే సినిమాలన్నీ తీసి మల్టీ స్టారర్ గా అయితే ట్రై చేశాడు. తన మార్కెట్ కొంచెం తగ్గడం వల్ల ఒక మంచి ఇలాంటి ఒక కామెడీ స్ట్రెంగ్త్ ఉన్న మూవీ పట్టుకుంటే, సో తను కూడా ఇప్పుడు బాలయ్య బాబుకి బోయపాటి ఎలా అయితే ఇచ్చాడో, సో అనిల్ రావిపూడి అయితే అలాగే వెంకటేష్ని అయితే పట్టుకొని ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు అయితే తీస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా ద్వారా కూడా ఒక F2 తరహాలో మనకైతే మంచి సినిమా అయితే వచ్చింది. ఇటు ఐశ్వర్య రాయ్ చేశాడు, మీనాక్షి చౌదరి వాళ్ళకి ఇచ్చిన పాత్రలో 100% న్యాయం అయితే చేశారు. మీనాక్షి చౌదరి వచ్చేసి IPS ఆఫీసర్గా కమ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా చాలా బాగా, IPS ఆఫీసర్ కంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గానే ఎక్కువ స్కోప్ అయితే వచ్చింది దానికి. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక చదువురాని దద్దమలంగా అసలు ఏమీ లోకం గురించి తెలియని అమ్మాయిలకు చాలా బాగా యాక్టింగ్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళిద్దరిని పక్క పెడితే స్టార్టింగ్ నరేష్ తో ప్లస్ VTV గణేష్ తో ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. సో VTV గణేష్ ఉండడం వల్ల సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ నుంచే సంచులు వేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ అప్పుడే కామెడీ అయితే స్టార్ట్ అయిపోతుంది సినిమా స్టార్టింగ్ నుంచి. దాంతో పాటుగా DJ2లలో వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, అటు తను కావచ్చు. వెంకటేష్ ఒక అబ్బాయి అయితే ఉంటాడు, తన వల్ల బీభత్సమైన నవ్వులు అయితే ఉంటాయి. ఒక 5 minutes ట్రాక్ అయితే ఉంటుంది. ఆ ట్రాక్ అయితే పగలబడి నవ్వుకుంటాం సినిమాలో. తన క్యారెక్టర్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. సినిమాలో తనను చూస్తేనే నవ్వొచ్చేలాగా ఉంటుంది. ఇంకా వీళ్ళతో పాటుగా ఒకవైపు సాయి కుమార్ అండ్ ఉపేంద్ర లామియా అంట, తను అదర్ లాంగ్వేజ్ యాక్టర్ అనుకుంటా. సో తన ఒక్కనే ఈ సినిమాలో కొంచెం అంటే హార్ట్ఫుల్ గా మనం తీసుకోలేకపోయాం. సో అందరూ మనకు తెలిసిన ముఖాలే. తను చాలా బాగా యాక్టింగ్ చేశాడు ఓకే, కానీ తను మనకు చాలా మంది యాక్టర్లు ఉన్నారు కదా తెలుగులో, కొంచెం మనకు తెలిసిన ఫేస్ తీసుకుంటే ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది ఆయన క్యారెక్టర్ అనేది. అసలు బాగా చేశాడు కానీ వేరే లాంగ్వేజ్ అవడం వల్ల కొంచెం తీసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అదొక్కటే కొంచెం సినిమాలో అనిపించింది. ఇంకా మనకు తెలిసిన ఒక అతను ఉంటే మంచిగుండు ఆ క్యారెక్టర్లో అనేసి. ఇటు ఫస్ట్ హాఫ్ ఇటు సెకండ్ హాఫ్ నువ్వు ఏ హాఫ్ తీసుకున్నా కానీ ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్తో సినిమా అయితే సాగడం జరుగుతుంది. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ఒక గర్ల్ ఫ్రెండ్ వల్ల ఒక వైఫ్ వల్ల మగాడు పడే ఇబ్బంది ఎలా ఉంటుందో ఆ క్లైమాక్స్లో చెప్పడం జరిగింది. ఇంకా దాంతో పాటుగా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒక మంచి మెసేజ్ని అయితే పెట్టడం జరిగింది క్లైమాక్స్లో. దాన్ని కూడా ఆడియన్స్ మీద రుద్దినట్టు చేయకుండా జస్ట్ అలా టచ్ చేయడం జరిగింది. క్లైమాక్స్లో ఒక 5 minutes అలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా మొత్తం మీద ఈ సంక్రాంతికి అయితే పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే మన ముందుకైతే వచ్చింది. ఈ రోజు పండుగ కాబట్టి ఆడియన్స్ అయితే ఎక్కువ లేరు. రేపటి నుంచి అయితే నెక్స్ట్ వీకెండ్ వరకు అయితే సినిమా అయితే దుమ్ములేసిపోతుంది పక్క 100%. మీరు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి చూసి హాయిగా అయితే నవ్వుకోండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీరా
సైనింగ్ ఆఫ్.